నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాల మన ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి, అందులో సింపుల్, మనకు మసాలా లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ టేస్టీగా ఉంటుంది. నేను ఎగ్స్ 9 తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎగ్ కడిగి పెట్టేసుకొని, అంటే ఎగ్ ఎందుకు కడగాలి ఏంటి అనేది అంటే, అది ఎగ్ చాలా గలీజ్లో ఉంటుంది కదా, అది మనం బాయిల్ చేసేటప్పుడు కూడా అది బ్రేక్ అయినప్పుడు ఆ వాటర్ మనం అట్లాగే కడుక్కోకుండా వేసుకుంటే ఏమవుతుందంటే, ఎగ్స్ మాత్రం కడిగి వేసుకోవాలి. ఎందుకంటే అది గలీజ్ అనేది మళ్ళీ బ్రేక్ చేసుకున్నప్పుడు దాని లోపలికి పోతుంది కదా, మనం తింటాం కదా. అందుకనేసని మనం ఖచ్చితంగా ఎగ్ అనేది మనం కొట్టి వేసుకున్నా కానీ ఎగ్స్ అప్పుడైనా ఒక షల్ అనేది మనకి కర్రీలో పడిపోతుంది కదా, అంత గలీజ్ అవుతుంది కదా. అందుకనే నేను ఎగ్ అనేది కడిగి వేసుకోండి అంటున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆ ఎగ్స్ వాష్ చేసుకొని ఉడికేటప్పుడు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. మీడియంలో పెట్టుకోండి. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ మనం పోసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. 20 minutesకి అంతా ఉడికిపోతుంది. ఇది చాలామంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. నేను ఆనియన్స్ వచ్చి ఒక ఫుల్ కప్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి నేను నూనె ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత అది వేగిన వెంటనే ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో ఇంకేం అవసరం లేదు, చిల్లీ కానీ అలాంటివి, అంటే గ్రీన్ చిల్లీ అవసరం లేదు. అది మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతే మనము ఎగ్స్, ఇంతలోకి మనం ఎగ్ అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో దాన్ని షల్ అంతా తీసేసుకొని, ఇప్పుడు వచ్చి మనము దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు ఎందుకంటే మనకి లేట్ అవుతుంది కాబట్టి అది కరిగే కష్టం, ఇది కర్రీ కాదు కదా, ఫ్రై కదా, అందుకని సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వచ్చి ఒక 1/2 స్పూన్ అంత వేసుకున్నాను. దీనికి ఎక్కువ ఉప్పు అయితే పడదు. ఈ టైంలో మనం ఎగ్ వేసుకున్నాక వేసుకోకూడదు, ఎందుకంటే మనకి ఎగ్ మీద అంతా సాల్ట్ పడిపోతుంది, సరిగా కలవదు అనమాట. మనం ఏదైతే ఆనియన్లోనే వేసుకోవాలి. సాల్టు, పసుపు వచ్చి ఒక 1/4 స్పూను, చిల్లీ పౌడర్ వచ్చి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ వేసుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదు. దీంతోనే మనకి టేస్టీగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అన్నీ మనం ఈ ఆయిల్లోనే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వేసుకున్నాక మనకి ఎగ్కి సరిగా పట్టదనమాట. ఎగ్ కూడా మనకి తునిగిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, అంటే పీసెస్ అయిపోతుంది, మరి ఎగ్ బుర్జీలాగా అయిపోతుంది. అందుకని ఇట్లా చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, అంతా మనకి వేసుకున్నాం కదా. ఈ టైంలోనే మనం ఏదైతే ఎగ్ ఉందో ఆ ఎగ్ని అంతా పీసెస్ మీకు ఎలా కావాలంటే, ఎంత సైజ్ పీస్ కావాలంటే అంత సైజు మనం కట్ చేసి వేసుకోవచ్చు. అలా నేను అంత పెద్దగానే వేసుకుంటున్నాను, పెద్ద పీసెస్ లాగే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడంలా. అంతే, మొత్తం కలిపేసుకొని కింద నుంచి పైకి అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఆయిల్ అనేది ఎక్కువ వేయాల, అంటే తక్కువగానే వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా కొంచెం ఏమంటారు, మెరుస్తూ షైనింగ్ లాగా అనిపిస్తుంది. నేను ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అవసరం లేదు, నాకు ఇష్టం లేదు ఆయిల్ ఎక్కువ వాడడం అని నేను ఎక్కువ వేయలేదు. దీనికైతే ఒక 2 స్పూన్స్ పడుతుంది, నేను 1.5 స్పూనే వేసుకున్నాను. అంటే మనకి రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మనం బ్యాచిలర్స్ కూడా ఎవరన్నా కానీ ఉన్నా కానీ కొత్తగా మనకి ఎగ్ ఫ్రై అలా తెలియని వాళ్ళు కూడా, చేసుకోలేని వాళ్ళు కూడా ఈజీగా
చేసుకొని తినేయచ్చు. రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి. ఓకే. బై ఫ్రెండ్స్. టేక్ కేర్.